వెల్కమ్ టు మీనేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అండ్ ఆకాష్ల సత్యనారాయణ వ్రతానికి గుడిలో అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. భూమి, అపూర్వ, నక్షత్ర, సూర్య, చెర్రీ వీళ్ళందరూ కలిసి గుడికి రీచ్ అవుతారు. గగన్ అలియాస్ ఆకాష్ భూమి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి గారు, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఈ వ్రతం నా పక్కన కూర్చొని జరిపిస్తే నాకు అనేసరికి హలో హలో ఆగండి, నేను మీతో కలిసి వ్రతాన్ని జరిపించుకుంటే అది అది తప్పవుతుంది. కాబట్టి మీరు చూస్తూ ఉండండి చాలు, నేనేం చేయాలో చేస్తాను అని చెప్పి భూమి అక్కడి వెళ్ళిపోతుంది. అబ్బా, ఈ వ్రతం ఆగిపోతే మీకే నష్టం ఉండదు, నాకే నష్టం. అదిగో చూడు ఎలా ఉన్నాడు యానిమల్ లాగా. సూర్య వచ్చి ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే మీరు వేసే ప్లాన్స్ని నేను తిప్పికొడుతూ ఉంటాను కదా అని ఆకాష్ మనసులో అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా భూమి అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటే చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు. భూమి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నానంటారు. చెర్రీ, ఈ ఈ వ్రతం జరగడం నాకు ఇష్టం లేదు చెర్రీ, ఈ వ్రతం ఆగిపోవాలి. ఆగాలి అంటే నువ్వే నాకు హెల్ప్ చేయాలి చెర్రీ అని అంటుంది. భూమి, నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావంటే అది మంచికే అయి ఉంటుంది. సరే, నేనేం చేయగలనో చెప్పు, చేస్తాను అని అంటారు. వెంటనే ఒక ప్లాన్ ఇస్తుంది భూమి. ఆ ప్లాన్ ప్రకారం చెర్రీ ఎవ్వరూ లేనప్పుడు ఇంకా అలా పంతులు గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, పంతులు గారు, అన్ని ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి కదా అని పంతులు గారిని మాటల్లో పెట్టి వ్రతం బుక్ అయితే ఏదైతే ఉంటుందో ఆ బుక్ని కొట్టేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తాడనమాట చెర్రీ. సో ఆ బుక్ని రీప్లేస్ చేసి వేరే బుక్తో సత్యనారాయణ వ్రతం బుక్ని తీసుకు వెళ్ళబోతూ ఉంటే నాన్న చెర్రీ అని అక్కడికి ఆకాష్ వస్తాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు చెర్రీ. అన్నయ్య అని అంటాడు. ఏంటి, ఏదో దాచుకొని వెళ్తున్నావు, ఏం తీసుకెళ్తున్నావు? సత్యనారాయణ వ్రతం బుక్లా ఉందే, ఆ బుక్ లేకుండా వ్రతం ఎలా జరుగుతుంది చెర్రీ అని చెప్పి ఇంకా అలా బలవంతంగా ఫోర్సిబుల్గా చెర్రీ చేతిలో నుండి ఆ బుక్ని లాక్కుంటాడు గగన్. ఇంకా వెంటనే చెర్రీ, అయ్యో ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిందే అని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇంకా అలా పాపం చూస్తూ ఉంటాడు. భూమి కూడా ఏమీ చేయలేక పాపం చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి నేనని చెప్పి ఆలోచిస్తూ ఉంటే భూమి దగ్గరకు అపూర్వ వచ్చి, చూడు, నువ్వేమీ చేయలేవు, ఎందుకో తెలుసా, ఇవాళ నువ్వు వాడితో వ్రతం జరిపించుకోవాలి కాబట్టి భూమి గగన్తో వ్రతం జరిపించడానికి నీకే ప్రాబ్లమో నాకైతే అర్థం కావట్లేదు. నిన్ను టార్చర్ పెట్టడమే మా పని అని చెప్పి ఇంకా అలా అపూర్వ, భూమి, నువ్వు ఈ చీరలోనే ఉంటే ఎలా, గగన్ వెళ్ళి రెడీ అయి వస్తున్నాడు, నువ్వు కూడా రెడీ అయి రావాలి, వెళ్ళి వెళ్ళి వెళ్ళని చెప్పి ఇంక భూమికి వేరే ఇంకొక పట్టుసారి కట్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇదంతా దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే ఎవరైతే అసలు ఈ సత్యనారాయణ వ్రతం జరగాలి అని అంతలా కోరుకున్నారో అపూర్వకే తగిన శిక్ష వేసేలా ఒక ప్లాన్ అయితే జరుగుతుంది. అపూర్వ అలా ఇంకా భూమిని తీసుకొని వస్తూ ఉంటే భూమి వదులు పిన్ని అని చెప్పి అపూర్వని తోసేసేసరికి అపూర్వ ఒక్కసారిగా అక్కడ ఉన్న దీపం స్టాండ్ పై పడడంతో దీపంలో ఉన్న వెలుగు ఆ మంట అనేది అపూర్వ చీరకి అంటుకుంటుంది. ఒక్కసారిగా ఇంకా అపూర్వ అయితే అలా తన కాలిపోతూ తన చీరకి ఫైర్ అంటుకునేసరికి ఇంక వెంటనే ఆర్పడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. గగనే వచ్చి ఇంకొక పెద్ద బ్లాంకెట్ అయితే వేసి వెంటనే అపూర్వ శారీని అయితే నిప్పు ఇంకా అంటుకోకుండా ఫైర్ ఎక్స్టెండ్ అవ్వకుండా ఆపుతాడు. ఆపిన తర్వాత అపూర్వ కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో మమ్మీ మమ్మీ అని చెప్పి ఇంకా నక్షత్ర వాళ్ళ అపూర్వనైతే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇదంతా చూస్తుంటే ఏదో విఘ్నం ఉన్నట్టే అనిపిస్తుందమ్మా అని అంటారు పంతులు గారు. అవును, ముందుగా వ్రతం జరిపించాలి అనుకోవడం, అప్పుడే చెర్రీ బుక్ని కొట్టేసినప్పుడు దేవుడికి కోపం వచ్చింది కాబట్టి ఆ కోపాన్ని ఇదిగో ఇలా చూపిస్తున్నాడు. లేదు, మేమిద్దరం ఈ వ్రతం జరిపించుకోకపోవడమే మంచిదని అనిపిస్తుంది. ఇప్పటికైతే ఈ వ్రతాన్ని పోస్ట్పోన్ చేసి తర్వాత ఈ వ్రతాన్ని జరిపించుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది అని అంటుంది భూమి. ఇంక వెంటనే సూర్య, ఏంటి భూమి, ఏమంటున్నావు నువ్వు అని అంటారు. మీ పని మీరు చూసుకోండి, అయినా మా ఫ్యామిలీ విషయంలో మీరెందుకు ఇక్కడికి వచ్చారు అసలు అని అడుగుతుంది భూమి. ఎందుకంటే అనేలోపు మీ దగ్గర కారణం ఉండదని నాకు బాగా తెలుసు, కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి
అయితే వేరే రోజు మన సత్యనారాయణ వ్రతాన్ని జరిపించుకుందాం గగన్ బావా. ముందైతే శారదా అత్తయ్య, కృష్ణప్రసాద్ మావయ్యలకి సత్యనారాయణ వ్రతం జరిపిద్దాం. అప్పుడు అప్పుడు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా అలా కృష్ణప్రసాద్ అండ్ శారదల చేత సత్యనారాయణ వ్రతం జరిపిస్తూ ఉంటారు. అదంతా చూస్తూ భూమి అండ్ ఆకాష్ ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా అందరూ ఎంతో హ్యాపీగా ఉండేసరికి శారద ఇంక పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వ్రతం అంతా కంప్లీట్ అయిపోతుంది. భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, మా వ్రతం జరిగింది కానీ నీ వ్రతం జరగలేదని చాలా అంటే చాలా బాధగా ఉందమ్మా అని అంటారు. మీరేం కంగారు పడకండి అత్తయ్యా, ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అని చెప్పి ఇంకా భూమి అయితే అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన ఇంటికి. ఇంకా గగన్ కూడా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతాడు. అమ్మయ్య, టైం గాడ్, ఎవరికి డౌట్ రాకుండా వ్రతం ఆగిపోయింది. నిజంగా గాడ్ లేడు అనుకున్నాను, బట్ గాడ్ ఈజ్ దేర్. ఆ అపూర్వ సారికి నిప్పంటుకునేలా చేశాడు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆకాష్. ఇది ఇలా ఉండగా నక్షత్ర ఈ విషయం తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వ్రతం ఆగిపోయింది అంటే గగన్ ఇంకా నన్నే ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ వ్రతాన్ని ఆపేసుకున్నాడు అని చెప్పి గగన్ దగ్గరికి వచ్చి, మీరు వ్రతాన్ని జరిపించకపోవడమే నాకు హ్యాపీగా అనిపించింది అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు, ముందైతే నేను చాలా విషయాలు మాట్లాడాలని చెప్పి ఇంకా అలా గగన్ అయితే పక్కకి వెళ్ళిపోతాడు. ఏంటి, ఎప్పుడు గగన్ ఇంత సీరియస్గా ఉండడం చూడలేదు, ఈ మధ్య జోవియల్గా ఉన్నాడు, అలాంటిది ఇప్పుడెందుకు ఇంత సీరియస్గా ఉన్నాడని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట నక్షత్ర. అప్పుడే కరెక్ట్గా ఇంకా పూరి అయితే అలా వస్తుంది హాల్లోకి. అప్పుడే ఇంకా పూరి దగ్గరికి ధ్రువ వస్తాడు. పూరి, నువ్వు ఎందుకు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నాకేమీ అర్థం కావటం లేదు. చూడు పూరి, నేను నిన్ను భార్యగా ఒప్పుకోవాలనుకుంటున్నాను అని అంటారు. లేదు, నేను మీకు ఇప్పటికీ 100 సార్లు చెప్పాను, మీలో ప్రేమ లేదు, కేవలం మీ చెల్లెల విషయంలో ఉన్న స్వార్థమే ఉంది. ఇప్పుడు మా అన్నయ్య వదినలు కలిసిపోయిన తర్వాత కూడా మీరు ఏమనుకుంటున్నారు, ఇంకా కేవలం మా అన్నయ్యని మీ చెల్లెలు పెళ్లి చేసుకోవాలనే మీరు అనుకుంటున్నారు. అలా అనుకున్నప్పుడు నేనెందుకు మిమ్మల్ని ప్రేమించాలి? మీలో స్వార్థం ఉంది, ప్రేమ లేదు. ప్రేమ లేని చోట ఏ బంధం ఎక్కువ కాలం నిలబడదు అని వెళ్ళబోతుంటే పూరి, ఒక్క నిమిషం, నువ్వు చెప్పింది కరెక్టే. గగన్ తిరిగొచ్చాక భూమిని ఎంతలా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా నక్షత్ర చాలా మొండిది. నక్షత్ర ఒక్కటి అనుకుందంటే ఖచ్చితంగా అయ్యి తీరాలని అనుకుంటుంది. మరి తన మైండ్ని ఎలా డైవర్ట్ చేయాలి అని అడుగుతారు. వెంటనే అక్కడికి ఇంకా భూమి అయితే వస్తుందన్నమాట. ఇంకా భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పూరి, వదిన నువ్విక్కడికి అంటారు. ధ్రువ గారు, మీరు ఆలోచించింది కరెక్టే. మీరు తారాని మార్చలేరు. తార అనుకుంది అంటే ఖచ్చితంగా దానిపైన స్టిక్ అయి ఉంటుంది. ఎంతైనా సరే గగన్ బావనే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని అంటున్నారు. కరెక్టే, కానీ తారాకి ఇంకా బెస్ట్ ఆప్షన్ కనబడితే, తారా లైఫ్లో ఇంకొక అబ్బాయి వచ్చేలా మీరు ప్లాన్ చేస్తే, అప్పుడు తారా గగన్ బావని కాకుండా అతన్నే పెళ్లి చేసుకుంటాననేలా చేస్తే అప్పుడేం చేస్తారు అని అంటారు. భూమి, మీరు చెప్పిన ఆలోచన చాలా బాగుంది, కానీ ఇది జరుగుతుందో లేదో నాకు తెలీదు. చిన్నప్పటి నుండి తారాన్ని నేను చూస్తూనే ఉన్నాను, తను చాలా మొండిది అని అంటారు. ఆ మొండితనాన్ని కరిగించేవాడు కూడా రాసే ఉంటాడు. ఎందుకంటే మా గగన్ బావకి తారా రాసి పెట్టలేదు కాబట్టి తనకి ఎవరు కరెక్ట్ జోడీనో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా లైఫ్లోకి పంపిస్తాడు. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే ఆకాశేమో, ఏంటి భూమి గారు, రోజు నేను మీ ఇంటికి వచ్చేవాడిని, ఇవాళ మీరేంటి మా ఇంటికి వచ్చారు రివర్స్లో అని అంటారు. కొన్ని విషయాలు చెప్పడానికే వచ్చాను, మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలనే వచ్చాను. చూడండి, రేపు నేను ఒక ప్లాన్ చెప్తాను, మీరు ఆ ప్లాన్ ప్రకారం నడుచుకోవాలి అని చెప్పి ఇంకా అలా ఒక ప్లాన్ అయితే చెప్తాడనమాట. వెంటనే, ప్లానా, ఏదో వినడానికి బాగుందే, ఏం ప్లాను అని అడుగుతారు. ప్లాన్ ఏంటంటే అని చెప్పేసరికి, ఓ మై గాడ్, నేను అలా చేయాలా అని అడుగుతారు. తారమేనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా మీరు అని అడుగుతుంది. నో 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 నాట్ ఎట్ ఆల్, నేను అందరితో ఫ్లర్ట్ చేసినట్టు క్యాజువల్గా తనతో కూడా ఫ్లర్ట్ చేశాను, అంతేకాని ఐ డోంట్ హ్యావ్ విష్ టు మ్యారీ హర్ అని అంటారు కదా. కాబట్టి
నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఏంటో ఈ భూమి ఎక్కువగా చదువుకోలేదు అంటుంది, కానీ తన బ్రెయిన్ నిండా ఆలోచనలే. వాట్ ఏ గర్ల్ అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ఆకాష్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. తార ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే గగన్ తార దగ్గరికి వచ్చి తారా లెట్స్ గో అవుట్ అని అంటారు. నీతోనా? ఇది వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే వెళ్దాం అని చెప్పి ఇద్దరు కారులో అయితే బయలుదేరుతారు. అప్పుడే కరెక్ట్గా మై గాడ్ తారా యాక్చువల్లీ నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది, నువ్వు ఇంటికి వెళ్ళిపోవా ప్లీజ్, డోంట్ వరీయా, డోంట్ మైండ్ మై అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇదేంటి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు, హేయ్ ఎందుకు వెళ్ళిపోతున్నావు గగన్ గగన్ అని చెప్పి అరుస్తూ అక్కడే ఉండిపోతుంది తారా. కరెక్ట్గా అప్పుడే అదే రూట్లో అటువైపుగా వీడు సూర్య వస్తాడు. సూర్య వచ్చి ఇంకా ఎవరా అని చెప్పి చూసేసరికి అక్కడ తారా ఏమో నించుని ఉంటుంది. సూర్య కార్ కరెక్ట్గా అక్కడే ఆగిపోతుంది. ఇంక భూమి సూర్య కార్లో కావాలని అక్కడి వరకే తన డీజిల్ వచ్చేలా ముందే సెట్ చేస్తుంది. కాబట్టి సూర్య కార్ కూడా ఆగిపోతుంది. ఛా ఇదేంటి బ్రేక్ డౌన్ అయింది అని అలా చూస్తుంటే సూర్య వైపు చూస్తూ ఉంటుంది తారా వైపు చూస్తూ ఉంటాడు సూర్య. ఏంటి ఏమైంది మీరు అని అంటారు. నా పేరు తారా అని అంటారు. ఓ గగన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వే కదా అని అంటారు. అవును అని అంటుంది. అవును మీరేంటి ఇక్కడ అనేసరికి నా కార్లో ఫ్యూయల్ అయిపోయింది అందుకే. మీరేంటి ఇక్కడ అని అడుగుతారు. గగన్ నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు అందుకే అని అంటారు. చూసారా పెళ్లి చేసుకునే ముందు క్యారెక్టర్ ఆలోచించాలి. ఆ గగన్ గడు ఎప్పుడూ ఇంతే, భూమిని మధ్యలో వదిలేసి హ్యాండ్ ఇచ్చాడు, ఇప్పుడు మిమ్మల్ని కూడా మధ్యలోనే వదిలేశాడు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంకా అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఒక స్టెప్ వచ్చి తగిలేసరికి ఇంకా అలా తారా పడిపోబోతుంటే సూర్య తారాని పట్టుకుంటాడు. ఇద్దరు అలా ఇంకా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇదంతా దూరం నుండి చూస్తున్న భూమి అండ్ గగన్ ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎస్ మనం అనుకున్న నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఈ ఆకాష్కున్న గొడవ అయిపోతుంది. ఎందుకంటే ఆకాష్ కూడా ఈ సూర్యకున్న గొడవ అనేది వదిలిపోతుంది. ఎందుకు అంటే సూర్య భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి అంతలా ట్రై చేస్తున్నాడు ఆకాష్ని అరెస్ట్ చేయించడానికి. బట్ వాడికే పెళ్ళైపోతే హీ కాన్ డూ ఎనీథింగ్. ఇటువైపు తారా కూడా టార్చర్ పెడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికే లైన్ క్లియర్ చేద్దామని చెప్పి సూర్య అండ్ తారాకి పెళ్లి చేసేయాలి అని ఫిక్స్ అయిపోతారు. చూడండి ఈ బాండ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉందని అంటాడు ఆకాష్. ఏంటి ఐడియా అని అంటారు. మీరు ఆ సూర్యాని ఒక చోటుకి రప్పించండి, పెళ్లి చేసుకుందామని అడగండి అన్నాడు. ఛీ నా ప్రాణం పోయిన ఆ మాట అన్ను అని అంటారు. భూమి గారు వాళ్ళిద్దరు పెళ్లి చేయడానికే అండి, ఇదంతా కావాలనే, అర్థమవుతుందా మీకు అని అంటారు. అర్థమైంది కానీ నేను నటించలేను అని అంటుంది. భూమి గారు కనీసం ఫోన్లోనే మాట్లాడండి, అర్థమైందా అని అంటారు. సరే మీరు చెప్తున్నారు కాబట్టి అని ఇంకా అలా కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చి వెంటనే భూమి అయితే సూర్యకు కాల్ చేస్తుంది. హలో సూర్య గారు, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. గగన్ బావ నాకెంత అన్యాయం చేశాడో నాకు అర్థమైంది. మీ కళ్ళల్లో నాకు చాలా ప్రేమ కనిపిస్తుంది. కాబట్టి దేవుడి సాక్షిగా మీకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను, మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని భూమి అనగానే ఇంకా గాల్లో తేలినట్లు అనిపిస్తూ ఉంటుంది ఆ సూర్యకి. భూమి నాకు ఇంత పాజిటివ్ సిగ్నల్ ఇవ్వడం నేను తట్టుకోలేకపోతున్నాను. భూమి మెళ్ళో ఎలా అయినా తాళి కట్టేస్తాను అని తాళిని రెడీగా పాకెట్లో పెట్టుకొని బయలుదేరుతాడు గుడికి సూర్య. అయితే ఇంకా బయలుదేరేసరికి అలా భూమి తార ఇద్దరు ఒకే కలర్ శారీ కట్టుకుంటారు. భూమి కావాలనే ఇలా చేస్తుంది. ఇంకా అలా కరెక్ట్గా భూమి అనుకొని తారా మెడలో వెనకాల నుండి తాళి కట్టేస్తాడు ఆ సూర్య. అయితే ఇంకా వెంటనే అలా ఒక్కసారిగా తార అయితే ఆ తాళిని చూసుకొని షాక్ అవుతుంది. వెనక్కి తిరిగి చూడగానే గగన్ అనుకునేసరికి నో ఇట్స్ ఆకాశం తెలుస్తుంది. ఒక్కసారిగా సూర్య అండ్ తార ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్లో ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.